హాయ్ అండి. ఆంధ్రప్రదేశ్ ఎన్నికలకు సంబంధించి ఎన్నో ఆసక్తికరమైన అంశాలని మనం చర్చించుకుంటూ ఉన్నాం కదా. ఈరోజు మీ ముందుకు తీసుకొస్తున్నట్టు విషయం ఏంటంటే ఈనాడు పత్రిక ఫ్యూచర్ ఏంటి. ఈ విషయానికి వచ్చే ముందు ఒకసారి థంబ్నెయిల్ చూసుంటారు. ఇదేంటి ఇంత హార్స్గా పెట్టారు, బట్టలు విప్పి బరిబాతన నాట్యం ఏంటి, మీరు ఒకవైపు జర్నలిస్ట్ అని చెప్పేసి చెప్పుకుంటున్నారు, ఇటువంటి మాటలు వాడొచ్చు అని చెప్పేసి మీరు అడగవచ్చు. ఎగ్జాక్ట్ వాడచ్చు. ఎందుకంటే ఒక లార్జెస్ట్ పత్రిక లీస్టెస్ట్ ప్రమాణాలతో పోతూ ఉంది. ఒక పత్రికా రంగంలో అగ్రగామికి చేరుకున్నటువంటి పత్రిక అధమ ప్రమాణాలతోటి, అంటే ఒక రకంగా చెప్పుకోవాలంటే అంటే ఒక పత్రిక ఎంతోమంది ఆదరిస్తేనే టాప్ ప్లేస్లో కొనసాగుతుంది. ఆ పత్రిక ఎన్నో స్వీయ నియంత్రణలు పెట్టుకొని పనిచేయాల్సి ఉంటుంది. కానీ ఈ ఎన్నికల్లో ఈనాడు అటువంటివి ఏమీ పాటించలేదని చెప్పేసి మీ అందరికీ తెలుసు. మరి ఈ పరిస్థితుల్లో ఆ పత్రిక గురించి మాట్లాడేటప్పుడు ఇంతకంటే మంచి పదాలతోటి మాట్లాడాలని అయితే నాకు అనిపించలేదు. ఇక ఈనాడు విషయానికి వస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అత్యధిక సర్క్యులేషన్తో అయితే ఇప్పుడు కొనసాగుతూ ఉంది. మరి ఆ పత్రిక అనుసరించిన వైఖరి మీరందరూ చూసే ఉంటారు. ఇక ఈనాడు పత్రికలో అత్యంత సుశిక్షణాయుతమైనటువంటి పాత్రికేయ బృందం ఉంది. ఆ పాత్రికేయ బృందంతో రామోజీరావు గారు ఏం చేశారో మీరు చూశారు కదా. అంటే ఏదైనా కానీ ఒక అణుబాంబు టెక్నాలజీని మంచిగా వాడితే సమాజ హితానికి వాడచ్చు, అదే దాన్ని చెడుగా వాడదలుచుకుంటే సమాజ వినాశనానికి వాడచ్చు. ఎగ్జాక్ట్ ఇప్పుడు రామోజీరావు గారు కూడా ఆంధ్రప్రదేశ్లో చేసింది ఏంటంటే ఒక ప్రభుత్వాన్ని కూలదోయటం కోసం విషం చిమ్మారు. ఆ పత్రిక ద్వారా ఎన్నో ఆర్టికల్స్, ఎన్నో హైలైట్ చేసినటువంటి కాన్సెప్ట్లు, రివ్యూలు, రౌండప్లు. ఒక్కటేమిటండి, జగన్మోహన్ రెడ్డిని, ఆయన ప్రభుత్వాన్ని బట్టలు విప్పి బరిబాతల నాట్యమాడింది ఈ ఈనాడు పేపరు. మరి ఆ పత్రికని ఇంకోసారి అధికారంలోకి వస్తే జగన్మోహన్ రెడ్డి టాలరేట్ చేస్తాడా? ఖచ్చితంగా చేయడు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ఏమీ సామాన్యుడు కాదు, మామూలు వ్యక్తి కాదు. ఖచ్చితంగా చండశాసనుడు జగన్ అధికారంలోకి వస్తే దెబ్బతిన్న బెబ్బులిలాగా విజృంభించడం ఖాయం. ఈ క్రమంలో మంచమెక్కిన రామోజీ, ఇక వైసీపీ వాళ్ళ పరిభాషలో చెప్పాలంటే డ్రామోజీ, ఆయన నడుపుతున్న పత్రిక కానీ ఖచ్చితంగా క్లోజ్ అయ్యే పరిస్థితి అయితే వస్తుందని చెప్పొచ్చు. అయితే దీనికంటే ముందు రామోజీరావు గారు ఈనాడు పత్రిక పోషించినటువంటి పాత్ర గురించి ఒక 2 ఇన్సిడెంట్లలో చెప్పుకోవాల్సి ఉంటుంది. ఒకటి వచ్చేసి 2009 ఎన్నికల్లో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు రెండవసారి అధికారంలోకి రావాలన్న ప్రయత్నంలో ఉన్న క్రమంలో ఈ పత్రిక చాలా దారుణంగా విషం చిమ్మింది. అప్పుడైతే నేను ఆ పత్రికలో కూడా పనిచేస్తూ ఉన్నాను. వైఎస్ ప్రభుత్వం అప్రతిష్ట పాలైన దానికంటే కూడా ఎక్కువ అబాండాలను వేసింది. అయితే రామోజీరావు గారి అదృష్టమో లేకపోతే ఈనాడు పత్రిక యొక్క అదృష్టమో ఏమో కానీ వైఎస్ రాజశేఖర రెడ్డి హెలికాప్టర్ ప్రమాదంలో చనిపోయారు. దాంతో ఆ పత్రిక ఇప్పటిదాకా బతికి బట్టగట్టింది. మళ్ళీ 2024 ఎన్నికల్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి రెండోసారి అధికారంలో రావాలని ప్రయత్నం చేసినప్పుడు మళ్ళీ దుస్సాహసానికి ఒడిగట్టింది ఈ పత్రిక. ఇప్పుడు ఈ క్రమంలో జగన్మోహన్ రెడ్డి అంటూ గెలిస్తే ఇక ఆ పత్రిక భవిష్యత్తుని ఎవరూ కాపాడలేరు. ఎందుకంటే సాధారణంగానే పత్రికా రంగానికి ఆదరణ తగ్గుతూ ఉంది. పత్రికలు చదివే వాళ్ళ పర్సంటేజ్ తగ్గిపోతూ ఉంది. దాన్ని ప్రింట్ వేయాలంటే అయ్యేటటువంటి ఖర్చు రోజు రోజుకు పెరిగిపోతూ ఉంది. ఈ క్రమంలో ఆ ఖర్చును తట్టుకొని పేపర్ను నడపటం, అది కూడా తెలుగుదేశం కరపత్రంలాగా నడపటం అంటే రామోజీరావు గారికి అయ్యే పని కాదు. ఎందుకంటే ప్రజలందరూ ఆదరించారు కాబట్టి, అన్ని వర్గాల ఆదరాభిమానాలు ఉన్న పత్రికగా ఉన్నది కాబట్టే అత్యధిక సర్క్యులేషన్ తోటి, అత్యధిక అడ్వర్టైజ్మెంట్ రెవెన్యూ తోటి ఇటు తెలంగాణలోనూ అటు ఆంధ్రప్రదేశ్లోనూ ఆ పత్రిక ఇంతకాలం కూడా మరి మనగలిగింది. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఒక వర్గాన్ని, ప్రజలను దూరం చేసుకొని, అది కూడా జగన్మోహన్ రెడ్డి గెలవటం అంటే దాదాపు ఒక మంచి మెజార్టీతో గెలవటం అంటే ఆంధ్రప్రదేశ్లో ఉన్న పరిస్థితుల్లో ఇక ఆ వర్గం ఈ పత్రికకి వెళ్ళి చూడని క్రమంలో ఇక ఈనాడు లాంటి పేపర్ మనగలిపినట్టు కష్టం. ఇంకొక వైపు జగన్మోహన్ రెడ్డి మరోసారి గెలిస్తే ఎట్టి పరిస్థితుల్లో ప్రభుత్వానికి సంబంధించిన యాడ్స్ అయితే ఈ పత్రికకు రావు. ఇటువైపున యాడ్స్ దెబ్బతీసి ఇంకొక వైపున ప్రజలు చదవట్లేదు కాబట్టి సాధారణ మార్కెట్ నుంచి వచ్చేటటువంటి అడ్వర్టైజ్మెంట్ రెవెన్యూ తగ్గిపోయి ప్రజలు కూడా దాన్ని నమ్మటం మానేస్తే ఆ పత్రిక పరిస్థితి ఏంటో మీకు ఇంకా ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అందుకే అంటారు, ఏం చేసినా మన పరిమితులకు లోబడే చేయాలని. అది దాటి ప్రవర్తించారు కాబట్టే రామోజీరావు గారికి, వారు నడిపిస్తున్నటువంటి పత్రికకు మన కళ్ళ ముందే అత్యున్నతమైన స్థితిని, ఇప్పుడు అధమ స్థితికి పడిపోయే పరిస్థితిని కూడా చూస్తూ ఉన్నాము. థ్యాంక్ యూ అండి. మరోసారి మరో వీడియోలో కలుద్దాం.